వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి నేను నాగార్జున గారి పెద్ద ఫ్యాన్ని. దాని తర్వాత ఆయనతో యాక్ట్ చేశాను నా స్వామి రంగాలు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను. సో ఇట్స్ ఆల్ డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఉంది. అండ్ ఈ సినిమా నేను డెఫినెట్గా చెప్తానండి. అంటే శ్రీనివాస్ రెడ్డి లేడు, ఇవాళ రాలేదు. పెద్ద నరేష్ గారు ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు. మేము రెండో రోజు మూడో రోజు షూటింగ్ చేస్తుంటే శ్రీనివాస్ రెడ్డి వచ్చి నా దగ్గరకు వచ్చి ఒకటి అన్నాడు, అన్న ఒకటి చెప్పాలన్నాడు. ఏంటన్న? నాకు ఎందుకు ఈవీస్ వచ్చిన కదా సెట్లో వచ్చినట్టుందన్న చాలా రోజుల తర్వాత. ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులు, 30-40 మంది ఆర్టిస్టులు అండి. అంటే కరోనా తర్వాత తెలియకుండా సినిమాలు కానివ్వండి, లేకపోతే టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ని కానీ కుదించడం మొదలుపెట్టారు. బట్ ఈ సినిమాకి మాకు చాలామంది కావాల్సి వచ్చారు. దాదాపు 30-35 మంది యాక్టర్స్ అండి, కామెడియన్స్ కానివ్వండి, అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి. సో ఐ వాస్ చిన్న కొంచెం భయం ఉంది రాజా గారు ఎక్కడ అని. బట్ రాజా గారు అనుకున్నట్టు అందరినీ తీసుకొచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ డెఫినెట్గా చాలా రోజులు ఎప్పుడు చెప్పను, ఈ సినిమా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ డెఫినెట్గా 2.5 hours మీరు ఏదైతే 10 సంవత్సరాల నుంచి మిస్ అయ్యారనుకుంటున్నాను నరేష్ని, అది డెఫినెట్గా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ 2.5 hours మిమ్మల్ని కంటిన్యూస్గా నవ్విస్తాం. అండ్ థ్యాంక్స్ టు సురభి ఫర్ బీన్ అ కోస్టార్, వండర్ఫుల్ కోస్టార్. అండ్ మా రంభ, ఊరొచ్చి, మేనక, వీళ్ళతోటి సెట్లు అంటే ఇప్పుడు తెలుసు కదా, ఒక్కొక్కరు దిగటానికి ఎంత టైం పట్టింది క్యారవాన్ నుంచి రావడానికి. బట్ ఎప్పుడు పాపం అంటే ఎస్పెషలీ వీళ్ళు ముగ్గురు గురించి ఎందుకు చెప్పాలంటే, డిసెంబర్లో షూటింగ్ చేస్తున్నాం. ఆ టైంలో ఆల్మోస్ట్ 6 to 7 ఉంది. ఆ టైంలో ఇలాంటి కాస్ట్యూమ్స్ చేసుకుని నైట్ అంతా దాదాపు పొద్దున్న 5 వరకు 6 వరకు షూట్ చేశారు. అండ్ వాళ్ళు చాలా సిన్సియర్గా చేశారు. అండ్ అందరికీ ఈ సినిమా చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, అలాగే మా నందు గారు, నాకు ఆయన చాలా ఇష్టం. అంటే చాలామంది అడుగుతున్నారు కామెడీ సినిమాలు ఎందుకు రావట్లేదు ఈ మధ్యకాలం అని. కామెడీ రాసి వాళ్ళు తక్కువయ్యారు. అండ్ నేను అదే చెప్పాను నందు గారికి, సార్ మీరు డైరెక్టర్ అయిపోవద్దు అండ్ ప్లీజ్ సీరియస్ సినిమాలు కాదు, కామెడీ సినిమాలు రాయండి అని. అండ్ ఆయన ఒక విజన్, చంద్రమోహన్ గారు ఎంత అనుకున్నారంటే ఆ విజన్ని 100%, అంటే నేను చదువుతున్నప్పుడు కూడా, అంటే ఫస్ట్ మీ నవ్వుకుంటే ఆన్ సెట్లో అది డెఫినెట్గా అది వస్తుందని నేను అనుకున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత సీన్ పేపర్ చూసి నవ్వుకుని ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక సినిమా సీరియస్ సినిమాలు చేసినప్పుడు ఒక మైండ్లో ఉంటామండి. అంటే అది మూడ్ అంటారా, లేకపోతే ఆ క్యారెక్టర్